నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన. స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించిన భక్తులు. వై నాట్ 175 కాదు కదా, పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతారు. సిద్ధం సభలో జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ మాజీ మంత్రి గంటా మండిపాటు. జేవీఎల్ రాజ్యసభకు రాజీనామా చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయం ఖాయం. మీడియా సమావేశంలో జోస్యం చెప్పిన జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి శోభాయమానంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఏవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువచ్చామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెదగంట్యాడ, నడుపూరు, పైడిమాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్నింటా వెనుకబడి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే కనీసం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ ప్రశ్నించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను సైతం అమ్మేశారని ఆరోపించారు. పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసమే ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే జనసేన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. నడుపూర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లెముక్కు, పెదగంట్యాడ, బీసీ రోడ్, కొత్త గాజువాక, పాత గాజువాక, ఆటోనగర్, బీహెచ్పీవీ మీదుగా శీలానగర్ వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన జన సైనికులలో రోడ్లన్నీ నిండిపోయాయి. కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, ముమ్మనది మురళి, లంకల మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ బైక్ ర్యాలీలు అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల్లో వారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేసే విధంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అతిపెద్ద కర్మాగారం, దాని మీద ఆధారపడి గాజువాక నియోజకవర్గం ఉంది. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు బలముండి కూడా అతను కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా అమ్మేయటానికి ఉత్సాహంగా ఆయన ముందుకెళ్తున్నారు. కారణం దాంట్లో ఉన్నటువంటి వేలాది ఎకరాలు అతను అదానికి ఇచ్చి తద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాడుతుంది. అదే రకంగా గంగవరం పోర్ట్, అది ప్రభుత్వ రంగంలో ఉంటే మాకు ఉపాధి వస్తుందని చెప్పి ఇక్కడ అనేక మంది మత్స్యకారులు కానీ మా నిర్వాసితులు కానీ భూములు ఇచ్చాం. భూములు ఇచ్చింది గవర్నమెంట్ పరిధిలో ఉండాలని పోర్టు, దానివల్ల ఉపాధి వస్తుందని. కానీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఉచితంగా తనకేదో నచ్చిన విధంగా దాదాపు 1600 కోట్ల రూపాయలు విలువ చేసి ఓన్లీ భూములే. విశాఖ ఉత్తర నియోజకవర్గం అకేపాలెం రోడ్డు విస్తరణలో భాగంగా తాజ్ బాబా మసీదు సంబంధించి ఆస్తులు కొంతమేరకు నష్టం జరగడంతో ఆ ఆస్తులకు సంబంధించి నిర్మాణ విలువ 9,12,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి మంజూరు చేశారు. ఈ చెక్కులను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు సంబంధిత మసీదు ఆలయ పెద్దలకు అందజేశారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజా అవసరాల నిమిత్తం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును విస్తరించవలసిన అవసరం ఏర్పడిందని, ఈ క్రమంలో అక్కైపాలెంలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, తాజ్బాబా మసీదు సంబంధించిన కొన్ని ఆస్తులకు నష్టం వాటిల్లడంతో నిర్మాణ విలువల ప్రకారం ఈ పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రోడ్డు విస్తరణలో నష్టపోయినటువంటి స్థలానికి కూడా త్వరలోనే టీడీఆర్ మంజూరు చేస్తామని, ఆ టీడీఆర్ ద్వారా మసీదు అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఏది ఏమైనా నగర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడి సహకరించిన దర్గా పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, 26వ వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి, కార్పొరేటర్లు బర్కత్ అలీ, ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా డే బై డే ఈరోజు విశాఖపట్నం అనేది ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పాపులేషన్ పెరుగుతూ ఉంది. పాపులేషన్తో పాటు యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సంబంధించి ఇండివిజువల్ హౌసెస్ ప్లేస్లో అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి. విపరీతంగా విశాఖపట్నం నగర ట్రాఫిక్ అంతా కూడా పెరిగి గడిచిన 4 సంవత్సరాల్లో విశాఖపట్నం పాపులేషన్ కూడా సుమారు 20-25% పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళిక ప్రకారం, మాస్టర్ ప్లాన్ ప్రకారం, గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్స్ అన్నింటినీ కూడా యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ విస్తరించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గంలో ఉన్న అక్కేపాలెం రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు విస్తరణ, ఎందుకంటే ఇది చాలామంది సుమారు రోజు వేలాది మంది ట్రాఫిక్ ఉండే రోడ్డు ఇది. దీనికి సంబంధించి ఒక 5 to 6 వార్డ్సే కాకుండా నేషనల్ హైవే నుంచి రైల్వే స్టేషన్ రోడ్డుకి, వీటి ఆర్టీసీ కాంప్లెక్స్కి కూడా కనెక్టివిటీ ఉన్న రోడ్డు. ఈ రోడ్డుని విస్తరించడానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. విస్తరణలో భాగంగా రోడ్డు వైడెన్ చేసినప్పుడు తాజ్బాబా దర్గాకి సంబంధించి ఆ దర్గాకి సంబంధించిన ప్రాపర్టీ, దర్గాకి సంబంధించిన ఆస్తులు కొంతమేర మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా డిమాలిష్ చేయాల్సి వచ్చింది. ఆ డిమాలిష్ చేయడానికి దర్గాకి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా నాయకులు బాణాల శ్రీనివాసరావు గారు కానీ, వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి గారు కానీ, స్థానికులందరూ కూడా కలిసిమెలిసి సమన్వయంతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దర్గాకు సంబంధించిన పెద్దలందరూ కూడా సహృదయంతో ఈరోజు దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తమ పదవికి రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నాయకురాలు దండి ప్రియాంక సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి స్టీల్ మంత్రితో మాట్లాడాలని, అందుకే ఆగింది అంటూ ప్రజలను జీవీఎల్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ నేటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, 1080 రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తూ ఉంటే కేంద్రానికి పట్టట్లేదని ఆమె మండిపడ్డారు. జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటన చేయించాలంటూ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగన్, మురారి, శ్రవణ్, నిశ్చల్, నాగరాజు, విజయ్, శ్రీనివాస్, ప్రసన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కూడా ఏపీ పరిరక్షణ జేఏసీ కింద మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశాం. ఈరోజు అదే స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మా ఫైట్ని స్ట్రెంథెన్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగాలన్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలన్నా, వైజాగ్ రైల్వే జోన్ రావాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తవ్వాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. రాహుల్ గాంధీ గారు కూడా పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైల్ మీదే ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు 1000 రోజులకు పైగా జరుగుతున్న మా విశాఖ ఉక్కు ఉద్యమం కోసం మన విశాఖ వాసులైన తెలుగువారైన జీవీఎల్ నరసింహారావు గారికి ఇది కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లే బాధ్యత ఆయన మీద ఎంతగానో ఉంది. మోదీ గారికి అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కాబట్టి ఈరోజు జీవీఎల్ నరసింహారావు గారు మన విశాఖ ఉక్కు కోసం, మన ఆంధ్ర ప్రజల హక్కు కోసం, మన విశాఖ ప్రజల కోసం నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రొడక్షన్ 40%కి తగ్గిపోయింది. ఈరోజు లోన్లు కూడా మరి ఎక్కడైనా లోన్లు చూసుకుంటే అది ల్యాండ్ మీద ఇస్తారు. కాకపోతే ఈరోజు భూమి కూడా మన విశాఖ ఉక్కు పేరు మీద లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది. దానివల్ల మనం లోన్లు కూడా ప్రొడక్షన్ మీద కాకుండా ఓన్లీ ఎక్విప్మెంట్ మీద తీసుకుంటున్నాం. 20,000 కోట్ల అప్పు ఉంది, దానికి 14% ఇంట్రెస్ట్ కడుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 5,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ తిరిగి 40,000 కోట్లు వారికి వెనక్కి ఇచ్చింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ముఖ్యమైన అపాయింట్మెంట్లు కూడా లేవు. ఈడీలు 15 మంది ఉండాల్సిన చోటున 0 ఉన్నారు. సీజీఎంలు 70 ఉండాలంటే 8 మంది మాత్రమే ఉన్నారు. జీఎంలు 400కు పైగా ఉండాలి, ఈరోజు 200 కన్నా తక్కువ ఉన్నారు. మొన్నటి వరకు డైరెక్టర్ పర్సనల్ లేరు, డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, ఈరోజు కూడా డైరెక్టర్ ఆపరేషన్స్ లేరు. మరి అంత ముఖ్యమైన వ్యక్తులు అపాయింట్మెంట్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ని మనం ఎట్లాగా నడిపిస్తాం? కాబట్టి ఈరోజు ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కానీ మరలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే మన విశాఖ ఉక్కుని డెఫినెట్గా ప్రైవేటీకరణ చేస్తారు. దీనిని ఆపాలంటే ఎలక్షన్ లోపు ఏదైతే జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారో ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసి మన విశాఖ ప్రజల బాధని, మన ఆందోళనని, మన కార్మికుల కష్టాలని మోదీ గారి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకు ఎంతగానో ఉంది. లింఫోమాలో వినూత్న అంశాలను అన్వేషించడంలో భాగంగా DLBCLలో కొత్త చికిత్స పొలాటూజుమాబ్ వెడోలిన్ ఆవిష్కరించినట్లు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ రమావత్ దేవ్ తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో అడ్వాన్స్ ఇన్ లింఫోయా మేనేజ్మెంట్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింఫోమా కేర్ ల్యాండ్స్కేప్ను రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్కు ఈ సమావేశం కీలక ఘట్టమన్నారు. ఈ సదస్సులో 50 మందికి పైగా మెడికల్ ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు హాజరయ్యారు. లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో హెమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ రాధాకృష్ణన్ పొలాటూజుమాబ్ వెడోటిన్తో TLPCL చికిత్స నమూనాను మార్చడం అనే అంశంపై ఉపన్యాసమిచ్చారు. రోచే భారతదేశంలో DLBCLలో వినూత్న ఔషధం పొలాటూజుమాబ్ వెడోలిన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ ఆవిష్కరణ ప్రారంభించడం వల్ల గతంలో చికిత్స చేయని DLBCL రోగుల్లో నయం అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు DSK సాహిత్య, సాయినాథ్ అభిలాష్లు పాల్గొన్నారు. క్యాన్సర్ క్యూట్ వీ నో దట్ క్యాన్సర్ ఈజ్ అన్ రైజ్. ప్రతి ఇళ్లలోనూ క్యాన్సర్ చాలా వేగంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అండ్ డయాగ్నోసిస్ అన్నది చాలా కామన్గా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అఫోర్డబుల్. యాక్చువల్లీ చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మానిటరీ ఇష్యూస్. సో పేద పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ పట్టడం జరిగింది. సో చిన్నపిల్లలు, లుకీమియా పేషెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, లేదంటే కొత్త మెడిసిన్స్ కోసం ఎవరైతే ట్రీట్మెంట్ చేయలేకపోతారో వాళ్ళ కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ అన్నది పెట్టడం జరిగింది. మనకి డాక్టర్ వివేక్ రాధాకృష్ణ గారు మనకి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎస్పెషలీ ఈ లింఫోమా జబ్బులో కొత్త మందులు అన్నవి కూడా కనిపెడుతున్నారు. కొత్త టెక్నాలజీ, CAR T సెల్ థెరపీ ఇలాంటివి కూడా మనకి వస్తున్నాయి. సో వీటన్నిటినీ ఆయన అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడానికి, తద్వారా మనకు కూడా ఇక్కడున్న లోకల్ ఎక్స్పర్టీస్ పెంచడానికి దోహదపడుతుంది. సో ఆ అకాడమిక్ ఎక్సలెన్స్ రీచ్ అవ్వడానికి కూడా ఈ కాన్ఫరెన్సెస్ అన్నవి మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవాళ ప్రోగ్రామ్ క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేసిన లింఫోమా అడ్వాన్సెస్ అండ్ మేనేజ్మెంట్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్. లింఫోమా మేనేజ్మెంట్లో చాలా వరకు ట్రీట్మెంట్ మన మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ చేస్తారు. బట్ కొన్ని సన్నివేశాల్లో రేడియేషన్ థెరపీ అవసరం కూడా ఉండొచ్చు. అవి ఏంటి ఆ సన్నివేశాలు, ఎవరిలో చేయాలి, ఎలా జరుగుతుంది, వాటి మీద కూడా మేము ఇవాళ సైంటిఫిక్ మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. Cancer Cure Trust is a fantastic organization that Dr. Dev and other team members have started. దానివల్ల చాలామంది పేషెంట్స్కి, చిన్న పెద్ద అందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లోని ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మద్యపాన నిషేధం అమలు చేసి 2024 ఎన్నికలకు వెళతానంటూ హామీ ఇచ్చిన జగన్ ఎందుకు అమలు చేయలేదని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కండి బాబ్జీ ప్రశ్నించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 లక్షల మంది కాదు, 30,000 మంది జగన్ సభకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని గురించి సభలో ఎందుకు మాట్లాడలేదంటూ ఆయన జగన్ను ప్రశ్నించారు. SEZలో టీడీపీ మంజూరు చేయించిన కంపెనీలను జగన్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని, దేవుడు దయ ఉండాలని అంటూనే అదే దేవుడికి చెందిన CBCNC స్థలాలను దోచి వాటాలుగా పంచిపెట్టలేదా అంటూ దుయ్యబట్టారు.
ఇటువంటి పనులు చేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రజలు ఓట్లు వేస్తారని మండిపడ్డారు. మడమ తిప్పలేదు, మాట తప్పలేదు అని 99 హామీలు నేను నెరవేర్చానంటున్నారు. మీరు మరి తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మీ నోటితో మీరే చెప్పారు మీ పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి సిగ్గు లేకుండా మరి ఈవేళ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏర్లై పారుతుంటే నీకు కళ్ళు కనిపించలేదా? మరి నువ్వు ఎట్లా మాట్లాడావు? ఈవేళ ఓట్లు ఆడడానికి వచ్చావు. ముఖ్యంగా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. కురివింద గింజ తన గుద్ద కింద మచ్చ ఉంటుంది, దానికి కనబడదు, కానీ అది ఊరందరినీ నీకు మచ్చ ఉంది, నీకు మచ్చ ఉందని చెప్తూ ఉంటుంది. అట్లా ఉంది నీ పరిస్థితి ఈరోజు. మీరు ఈవేళ చాలామందికి చెప్పారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మాట ఆడితే ఇదే మాట్లాడతావు. వాళ్ళకి ఏమి ఇచ్చావు? ఈవేళ పనిముట్లు అన్నావు నువ్వు. ఎవరికి ఇచ్చావు నిన్న? సెయింట్ మదర్ తెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పోటీలను జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రతాప్, విశాఖ మైనార్టీ నాయకులు ఎండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ మాట్లాడారు. విశాఖపట్నం క్రిస్టియన్ మైనార్టీ రోమన్ క్యాథలిక్లు 22 చర్చిలు, 25 కళాశాలలు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి 23 నుంచి 28 వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. పురుషులకు క్రికెట్కు 18 చర్చ్ జట్లు, మహిళలు త్రోబాల్కు 6 చర్చ్ జట్లు పాల్గొన్నాయన్నారు. ఫైనల్లో గాజువాక హోలీ క్రాస్ చర్చ్, మల్కాపురం సెంటెన్స్ కాలేజ్ టీం తలపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరిచే విధంగా ఈ పోటీలు దోహదపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ టోర్నమెంట్ గత వారం రోజులుగా నిర్వహించబడుతుంది. నగర పరిధిలో ఉన్నటువంటి చేస్తూ ఉన్నాయి. గర్ల్స్కి త్రోబాల్ టోర్నమెంట్ మరియు బాయ్స్కి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతున్నాయి. ఈరోజు రమారమి ఫైనల్స్కి చేరుకున్నారు. నిఖిలేష్ రాజ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ క్యాథలిక్ చర్చెస్ ఫాదర్స్ అందరినీ కూడా మరి ఈ చక్కని ఆలోచనని మేము ప్రోత్సహిస్తూ మా చర్చెస్లో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని వాళ్ళని మేము అడిగినప్పుడు వాళ్ళు ఉత్తేజంతో ముందుకు వచ్చారు. ఈరోజు ప్రస్తుతం మనం త్రోబాల్ ఫైనల్స్ చూస్తూ ఉన్నాం. త్రోబాల్ ఫైనల్స్కి గాజువాక హోలీ క్రాస్ చర్చ్ మరియు మల్కాపురంలో ఉన్న సెయింట్ ఆన్స్ కాలేజ్ టీం 2 కూడా ఫైనల్స్ చేరుకున్నాయి. ఆ 2 టీములకి కూడా అభినందనలు తెలియజేస్తూ మధ్యాహ్నం మరి క్రికెట్ ఫైనల్స్ ఉన్నది. సెయింట్ పీటర్స్ చర్చ్ జ్ఞానాపురం మరియు మల్కాపురం సెయింట్ జోసెఫ్ చర్చ్ ఈ రెండింటి మధ్య ఫైనల్స్ నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున దాదాపు నెల రోజుల పాటు ఎక్సర్సైజ్ చేసి ఉన్నాం. రోమన్ క్యాథలిక్ మిషనరీకి సంబంధించి విశాఖపట్నంలో దాదాపు 1,00,000 మంది ఉన్నారు. 23 చర్చిలు, అదేవిధంగా 25 ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏకతాటిపైకి మేము తెచ్చి ఆర్గనైజింగ్ కమిటీ అవనియండి, మోస్ట్ రెవరెండ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ గారు ఆయన అనుమతితో, అదేవిధంగా ఛాన్సలర్ గారు జాన్ ప్రకాష్ గారు, డీన్ గారు సరిసా ప్రతాప్ గారు మమ్మల్ని ముందుండి నడిపించి టోర్నమెంట్ ఇన్ఛార్జీలుగా విజయభాస్కర్ గారిని మరియు ప్రభాకర్ ఫాదర్ గారిని ఇద్దరిని మమ్మల్ని నియమితులు చేసి 6 రోజుల పాటు దాదాపు ప్రతి ప్యారిష్ నుంచి ప్రతి రెవరెండ్ ఫాదర్ గారు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందంజ వేసి ఉన్నారు. అదేవిధంగా క్రీడాకారులు మమ్మల్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళి ఉన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా, గొడవలు లేకుండా మమ్మల్ని ముందుండి నడిపిస్తూ మేము మీకున్నామన్నా, మేము ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ ముందడుగు వేస్తామని చెప్పి ఉన్నారు. ఐఎమ్ రోజీ, ఐఎమ్ ఫ్రమ్ గాజువాక ప్యారిష్. మేము ఈరోజు త్రోబాల్ ఫైనల్స్కి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చిన మా గురువులకి అండ్ ఆర్గనైజర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ స్పోర్ట్స్ టీమ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి
కంగ్రాట్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు గర్ల్స్కి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఈ ఇయర్ ముందడుగు వేసి వాళ్ళు గర్ల్స్ని కూడా తీసుకొచ్చారు. ఇది చాలా మంచి విషయం, మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 2024 ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి అని జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. శివాజీపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమిలిలో సభను జగన్ ప్రభుత్వం పెట్టారా, పార్టీ పెట్టుకుందా అర్థం కావడం లేదంటూ విమర్శించారు. ఎన్నికల శంఖం అని చెప్పి భీమిలి అభ్యర్థి పేరును సభలో ప్రకటించకపోవడం బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందన్నారు. పాదయాత్రలో చెప్పిన విషయాలే జగన్ మళ్లీ చెప్పారంటూ ఎద్దేవా చేశారు. 175 సీట్లకు జగన్ను చూసే ఓట్లు వేస్తే అభ్యర్థుల్ని మార్చవలసిన అవసరం ఏముందంటూ చెప్పారు. జగన్ పెట్టిన 56 కార్పొరేషన్లకి ₹1 నిధులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, నాయకులు లక్ష్మి, శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భీమిల్లో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగింది నాకు చెప్పుకుంటా ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖంని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు, బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు, పక్కనే ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఉత్తరాంధ్రకు ఏం చేశారో ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమిలి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సభలో మాట్లాడిన మాటలను చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, అందులో కేవలం 15% హామీలు అమలుకు నోచుకున్నాయన్నారు. జగన్ పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థుల అణిచివేతగానే సాగిందన్నారు. షర్మిల ఆరోపణలపై వైసీపీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వై నాట్ 175 కాదు కదా, పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతారంటూ జస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో గెలుపుకు కృషి చేసిన షర్మిల, విజయమ్మను కూడా జగన్ పక్కన పెట్టారని ఆరోపించారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పేరు చెప్పి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్జునుడో రాక్షసుడో త్వరలోనే ప్రజలు తేలుస్తారన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. సరే, ఫైనల్గా వాటి మీద డీటెయిల్గా వెళ్ళకుండా మీకు ఒక్కసారి నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు కానీ మొత్తం టోటల్ తీసుకుంటే నవరత్నాలు 199 మేనిఫెస్టో హామీలు కలిపి, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు 51, జిల్లా నియోజకవర్గాల్లో కూడా ఒక 470, మొత్తం 730 హామీలు ఆయన నవరత్నాల ద్వారా కానీ, పాదయాత్రలో కానీ, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టే అంశాలు కానీ మొత్తం తీసుకుంటే 730 హామీలు. ఇందులో అమలు చేసి మొత్తం నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు కలిపి 17 అవుట్ ఆఫ్ 199కి, పాదయాత్రలో ఇచ్చిన 51 గాను కేవలం 1 ఈ జిల్లా నియోజకవర్గాల సాధించిన అవుట్ ఆఫ్ 480 కేవలం 3. అంటే మొత్తం తీసుకుంటే కేవలం 15% ఆయన హామీల్లో అమలైంది. అంటే 85% టోటల్ ఆయన హామీలు ఫెయిల్ అయినాయి. పాదయాత్ర, మేనిఫెస్టో, జిల్లాల వారీగా ఇచ్చిన అన్ని హామీలు మొత్తం 85% జగన్మోహన్ రెడ్డి మొత్తం హామీలు ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా
ఆయన ఒకసారి ఎన్నికలకు ముందు చెప్పిన వాటిలో ప్రధానంగా ఈ నవరత్నాల వారిగా అంశాల గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క ఇతర అంశాలు మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ పక్కన వస్తే ఆయన ఎప్పుడూ చెప్పేది ఒకటే, నేను ధర్మయుద్ధ విధి, కురుక్షేత్రం, నేను పాండవులు వైపు ఉన్నాను, నేను మరి పాండవులు లేవు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క అలయన్స్ అంతా కూడా కౌరవులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రజలైతే అలా అనుకోవట్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పాండవులు సైడ్ రెండు పట్ల, జగన్మోహన్ రెడ్డి కౌరవ సైడ్ ఉన్నాడు. ప్రజా అవసరాల కోసం ఉంచిన ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని జీవీఎంసీ 70 వార్డ్ చట్టివానిపాలెంకు చెందిన శ్రీకృష్ణ మెయిన్ రోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. గ్రామ కంఠం చెరువు జాగాలో నిర్మాణం చేయొద్దని చెప్పినా వినిపించుకోకుండా స్థానిక కార్పొరేటర్ అండతో నిర్మాణాలు సాగిస్తున్నారని ఆరోపించారు. జిరాయితీ సర్వే నెంబర్ 79/1 నెంబర్ చూపించి 78/1లో అనధికార నిర్మాణం చేస్తున్నారంటూ దీనిపై గ్రామమంతా ఒక్కటై నిలదీసిన మొండిగా నిర్మాణం సాగిస్తున్నారన్నారు. ఏ విషయంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని స్థానిక నాయకులు చట్టి గోపి, చట్టి అప్పారావులు తెలిపారు. సమావేశంలో వై తమ్మునాయుడు, కె నాగేశ్వరరావు, ఆర్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. 79/1 సర్వే నెంబర్ వేసి అదేమో జిరాయితీ భూమి నెంబర్ వేసి వీళ్ళేమో 78/1లోనేమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను గతంలో దీన్ని సర్వే చేయించాను. సర్వే చేస్తే చెరువు అని తెలియంది. ఒక అంగుళం ఇట్టైనా గోడ ఉంటుంది, కానీ గోడకి అవతలైతే మటుకి మొత్తం జిరాయితీ, యువతల మటుకి ఆ గోడ కూడా ఇందులోనే ఉందని మాకు గట్టిగా నమ్మకం. ప్లస్ మేము ఫిజికల్గా కూడా మేము సర్వే చేసాం. కానీ మా పెద్దలు ఎంతమంది చెప్పినా కూడా వినట్లేదు. ఇప్పుడు మళ్ళీ మా పెద్దలు అడిగితేనేమో మాకు ఆల్టర్నేటివ్ 100 గజాలు ఎక్కడైనా ఇవ్వండి, ఇస్తే మేము తీసేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి గమనించి అధికారులు కూడా దాని మీద గట్టిగా చర్య తీసుకోవాలని. మా ఊరికి వచ్చే ఏకైక ఒక రోడ్డు అదే ఉంది. ఆ పక్క కంపెనీ రాజుగారిని అడిగితే ఆ రాజుగారు మాకు 5 నుంచి 10 అడుగులు స్థలం ఇస్తాం, వెనకాతల మీరు ఆ ఆక్యుపై చేసింది మీరు తీర్చండి అని చెప్పి గత 10 ఏళ్ల నుంచి కూడా మాతో ఫైటింగ్లో జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన. స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించిన భక్తులు. వై నాట్ 175 కాదు కదా, పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతారు. సిద్ధం సభలో జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ మాజీ మంత్రి గంటా మండిపాటు. జేవీఎల్ రాజ్యసభకు రాజీనామా చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయం ఖాయం. మీడియా సమావేశంలో జోస్యం చెప్పిన జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.